గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ చంద్రచారము పార్ట్ 1. అంటే మన జాతక చక్రంలో చంద్రుడు ఈ 12 రాశుల్లో ఏ రాశిలో ఉంటే ఆ జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అనేది మనం తెలుసుకుంటాం అన్నట్టు. అయితే ఈరోజు మనం చంద్రుడు ఎవరి జాతకంలోనైనా కానీ మేషంలో కానీ, వృషభంలో కానీ, మిథునంలో కానీ, కర్కాటకంలో కానీ ఈ 4 రాశుల్లో చంద్రుడు ఉన్నప్పుడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉండొచ్చు అనేది మనం తెలుసుకుంటాం ఈరోజు. ఓకేనా? అయితే చంద్రుడు జాతక చక్రంలో మేషంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ జాతకుడు యొక్క శరీరం ఏదైతే ఉందో బంగారు వర్ణ శరీరం కలిగిన వాడే ఉంటాడు. ధనవంతుడు, కార్యసాధకుడు, విశాల నేత్రుడు, తర్వాత ధైర్యం కూడా ఎక్కువ ఉండొచ్చు, పుత్ర సంతానము కలిగిన వాడే ఉండొచ్చు, విశాల నేత్రాలు కలిగిన వాడు ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ జాతకుడి యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే ఆ జాతకుడికి ఆకర్షణీయమైన రూపము ఉండొచ్చు, మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఉండొచ్చు, భోగభాగ్యాలు, అయితే విశాల వక్ష స్థలం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, విశాల నేత్రాలు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. అయితే ఈ జాతకుడు ఏదో ఒక అంశం పైన అంటే ఏదో ఒక మనోవేదన అనేది కలిగి ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చంద్రుడు మిథున రాశిలో ఉందనుకోండి జాతకునికి, అప్పుడు ఆ జాతకుడికి ముక్కు ఏదైతే ఉందో కొద్దిగా ఎత్తుగా ఉండొచ్చు, అంటే పెద్ద ముక్కు, పొడుగు ముక్కు అలా ఉండొచ్చు. తర్వాత హాస్య చతురత్వ సంభాషణ చేసేవాడుగా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఏదైనా జాతకుని యొక్క జాతకంలో చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ జాతకుడు ఐశ్వర్యవంతుడై ఉండొచ్చు, సజ్జన సాంగత్యము కలిగిన వాడై ఉండి ఫ్రీక్వెంట్గా విదేశీయానం చేసేవాడు ప్లస్ పరోపకారి కూడా అయి ఉండొచ్చు అన్నట్టు. తర్వాత నమ్మదగిన వాడు కూడా కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో మనము సింహ, కన్య, తుల, వృశ్చిక తర్వాత మిగతా 4 రాశుల్లో చంద్రుడు ఉన్నప్పుడు ఆ జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.